గతంలో మా నాయకుల మీద మీరు చేసిన దాడులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కనుక చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది ఇవాళ పోలీసు వ్యవస్థ మీద విమర్శిస్తున్నటువంటి ఆ వ్యక్తికి గత 5 సంవత్సరాల్లో పోలీసులు చేసినటువంటి అకృత్యాలు కనపడలేదా? నీ అవసరం కోసం నువ్వు పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టిచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు వ్యవస్థను నడిపావు. ఇవాళ ఏదో పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు అని చెప్పేసి పెద్ద పెద్దల మాటలు మాట్లాడుతున్నావే. ఆ రోజు చిన్న పిల్లలు కర్రలు తీసుకొని వీధులమ్మటి ఇష్టం వచ్చినట్లు 20-25 సంవత్సరాలు రాజకీయాలు, గ్రామాల్లో రాజకీయాలు చేసిన నాయకులను తలలు పగలగొడుతుంటే వీరత్వంగా పొగిడారే. అది అన్యాయం అని చెప్పేసి అనలేదే. ఆ రోజు కనపడలేదా నీకు న్యాయం? బస్ స్టాండ్ దగ్గర తరిమి తరిమి కొట్టినారే. పోలీసులు మీరు కలిసి కొట్టినటువంటి వీడియోలను ప్రజలు చూశారు. ఆ రోజు నీకు పోలీసు వ్యవస్థ మీద ఉన్నటువంటి వాళ్ళు నువ్వు విమర్శిస్తున్నావే పోలీసు వ్యవస్థని, ఆ రోజు చేసిన దాన్ని నీకు కనపడలేదా? గవర్నమెంట్ రాగానే నీ అతిశయోక్తితోటి, నీ ఎత్తుగడతోటి గ్రామాల్లో ఏమి జరగకపోయినా గానీ జరిగినట్లుగానే సృష్టించి పోలీసు వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారు, అందుకని నేను భయపడి మందు తాగాను అని చెప్పేసి హాస్పిటల్లో చేర్చి పోలీసు వాళ్ళ మీదనే తప్పుడు కేసులు పెట్టాలని పోలీసు వాళ్ళని మానసిక స్థైర్యం కోల్పోయే విధంగా నీ చర్యలు ఉండటం అనేది సమాజానికి ఏ విధంగా నేర్పుతున్నావు? ఇవాళ నీ స్వార్థం కోసం, వ్యక్తిగతంగా నీ లబ్ధి కోసం నువ్వు ఇవాళ ఈ వెనుకొండలో ఒక వాక్ చైతన్యంతో సమాజాన్ని ఏదో నేను ఉద్ధరిస్తున్నాను, లేకపోతే పోలీసు వాళ్ళని విమర్శిస్తున్నాను అని చెప్పేసి ప్రగల్భాలు పడుకుంటాం. అది మంచి పద్ధతి కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక గమనించుకున్నట్లయితే ఎక్కడా కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా పార్టీలకు అతీతంగా చెప్పుకొని కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు వైసీపీ వాళ్ళు కాకుండా, నువ్వు డైరెక్షన్ చేసిన వాళ్ళు కాకుండా సామాన్య ప్రజలు గాని ప్రతిపక్ష నాయకులు గాని పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మీరు చేసిన ఆ రోజుల్లో 2019 నుంచి 2024 నుంచి నువ్వు చేయించినటువంటి దౌర్జన్యాలని ఎక్కడ వీడియోలు తీస్తారని చెప్పేసానని సెల్ ఫోన్లు కూడా పోలీస్ స్టేషన్ ముందే లాక్కొని లోన ఎంతమందికి మీరు థర్డ్ పార్టీ డిగ్రీ రుచి చూపించారో తెలియదా? ఎంతమందిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించారు? అవన్నీ ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేస్తూ, సంబంధం లేని వాళ్ళని కేసుల్లో ఇరికిస్తూ, దాన్ని కూడా నువ్వేదో ఘనకార్యం చేస్తున్నావని చెప్పేసి సమాజానికి తెలియజేసుకోవటం అనేది అది ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా గానీ సమాజానికి ఉపయోగపడేగా సలహాలు ఇవ్వు. సమాజాన్ని నాశనం చేసే విధంగా, తెలియని వాళ్ళని ఉద్రేకపరిచే విధంగా నీ స్వార్థం కోసం ఈ వెనుకొండని రావణాకాష్టం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.